హాయ్ అండి, అందరికీ నమస్కారం. కుంభరాశి వారు జాగ్రత్తగా వినండి. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవి కావండి. కోటీశ్వరులు అయ్యే ముందు ప్రతి కుంభరాశి వ్యక్తిలో కనిపించే 6 శక్తివంతమైన లక్షణాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇప్పుడు ఈ క్షణంలో కనిపించిందంటే దీనిని యాదృచ్ఛికం అనుకోకండి. ఇది మీ జీవితానికి వచ్చిన ఒక సంకేతకాలం, మీకు ముందుగానే పంపిన హెచ్చరిక మరియు ఆశీర్వాదం. ఈ రాశి వారికి మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవి కావండి. మీరు ఊహించి ఉండరు. మీరు కలలో కూడా చూడని సంఘటనలు. ఎంతవరకు మీరు పడిన కష్టాలు, ఎంతవరకు మీరు భరించిన బాధలు, ఎంతవరకు మీరు మౌనంగా తట్టుకున్న అవమానాలు, ఇవన్నీ వృధా కాలేదు. కోటీశ్వరులు అయ్యే ముందు మీ రాశిలో ఖచ్చితంగా కనిపించే 6 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఇప్పుడు మీ జీవితంలో మొదలయ్యాయా లేదా ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థం చేసుకుంటారు. ఇది భయపెట్టే వీడియో కాదు, ఇది ఊరికే ఆశలు చూపించే వీడియో అంతకన్నా కాదు. ఇది ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన 100% నిజమైన ఆస్ట్రాలజీ సత్యం. ఈ వీడియో చూస్తున్న సమయానికి దయచేసి ఎటువంటి అవాంతరం లేని చోట కూర్చోండి, మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. ఇది సాధారణ వినోదం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సమాచారం. ఈ వీడియో చూసే ముందు జై సంతోషి మాతను కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది మీ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయం చివరిలోనే ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో ఒంటరితనం ఎందుకు పెరుగుతుంది? ఇది శాపమా లేక వరమా? ఈ రాశివారు ఒక దశలో తమ జీవితాన్ని తిరిగి చూసుకుంటారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు అందరూ దూరమయ్యారు? ఎందుకు నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు? ఈ ప్రశ్నలు 2026 ఈ మధ్య నుంచి 2026 చివరి వరకు మీ మనసులో బలంగా వినిపిస్తాయి. ఇది సాధారణ ఒంటరితనం కాదు, ఇది విధి నిర్ణయించిన ఒంటరితనం. మీరు జన్మతః నాయకులు, కానీ నాయకుడు తయారయ్యే ముందు అతన్ని ఒంటరిగా నిలబెడుతుంది కాలం. కుటుంబంలో ఉన్న ఒంటరిగా ఉన్న భావన, స్నేహితుల మధ్య ఉన్న ఖాళీగా అనిపించడం, ఎవరికైనా మీ మనసులో ఉన్న బాధను చెప్పాలనిపించకపోవటం, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే 2026 ఆగస్టు నుండి ఈ రాశివారు తీసుకునే నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కావండి. వారి ఆలోచన స్థాయి మారుతుంది. వారి దృష్టి డబ్బు, స్థిరత్వం, అధికారం, స్వతంత్ర జీవితం వైపు వెళ్తుంది. ఆ సమయంలో పాత ఆలోచనలు ఉన్న వ్యక్తులు సహజంగానే దూరం అవుతారు. చాలామంది దీనిని దురదృష్టంగా భావిస్తారు, కానీ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది అత్యంత శుభసూచకం. కోటీశ్వరులుగా మారే ముందు ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒంటరి దశ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలోనే మనిషి తన లోపల ఉన్న శక్తిని గుర్తిస్తాడు. ఈ రాశివారు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ ఒంటరితనం శాశ్వతం కాదు. ఇది మీ జీవితాన్ని పైకి తీసుకువెళ్లే ముందు జరిగే శుద్ధి ప్రక్రియ మాత్రమే. నిద్రలో వచ్చే సంకేతాలు కలలు కాదు, దైవిక సూచనలు. 2026 సంవత్సరం ఈ రాశివారికి కళల ద్వారా మాట్లాడే సంవత్సరం. ఇది సాధారణంగా అందరికీ జరగదు, కానీ రాశివారు ఈ దశలో ప్రత్యేకంగా దేవతల సంకేతాలు పొందుతారు. నిద్రలో గూడులు కనిపించడం, దీపాలు వెలుగుతుండడం, పూజలు జరుగుతున్నట్లు అనిపించడం, ఏదో ఒక దేవత పేరు మనసులో మోగడం, ఇవన్నీ ఊహలు కాదు, ఇవి మనసులోకి వచ్చే దైవిక సందేశాలు. ముఖ్యంగా ఈ రాశివారు కార్తికేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపాల్లో దర్శనాలు పొందే అవకాశాలు ఎక్కువ. కొంతమందికి భయంకరమైన కళలు కూడా రావచ్చు. చీకటి, అగ్నిపర్వతాలు, యుద్ధాలు, ఇవి కూడా నెగిటివ్ కాదు. ఇవి మీ లోపల ఉన్న పాత భయాలు కాలిపోతున్నాయనే సూచనలు. ఈ సమయంలో ఈ రాశివారు కళలను నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం లేచిన వెంటనే గుర్తున్న కళలను మనసులో తిరిగి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అందులోనే మీ భవిష్యత్తు మార్గం దాగి ఉంటుంది. ఆస్ట్రాలజీ చెప్తున్న సత్యం ఏంటంటే, ఎవరి జీవితంలో పెద్ద మార్పు రాబోతుందో వారికి ముందుగానే కళల ద్వారా సూచనలు వస్తాయి. ఈ రాశివారి దశలో ఈ వరం పొందుతున్నారు. పాత సంబంధాలు అకస్మాత్తుగా ముగియడానికి నిజమైన కారణం ఇదే. ఈ రాశివారికి 2026 సంవత్సరం చివరిలో ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. ఎంతో కాలంగా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా తెగిపోతాయి.
ప్రేమ సంబంధం కావచ్చు, స్నేహం కావచ్చు, ఉద్యోగ సంబంధం కావచ్చు, ఎటువంటి పెద్ద గొడవ లేకుండా, కారణం లేకుండా, అర్థం కాకుండా ఒక్కసారిగా ముగింపు వస్తుంది. ఇది రాశివారిని లోపల నుంచి కుదిపేస్తుంది. ఎందుకంటే వారు నిజాయితీగా బంధాలు పెట్టుకునేవారు. కానీ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది తప్పనిసరి దశ. ఈ రాశివారు 2026 సంవత్సరంలో ఆగస్టు నుంచి ఒక కొత్త స్థాయికి వెళ్ళబోతున్నారు. ఆ స్థాయి సరిపోని వ్యక్తులు సహజంగానే జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. ఇది శిక్ష కాదు, ఇది ఎంపిక. కాలం ఇచ్చే ఎంపిక. చాలాసార్లు మనం వదిలిపెట్టలేని బంధాలను కాలమే తెంచేస్తుంది. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే వెనుక ఉన్న బరువు తగ్గాలి. ఈ దశలో ఈ రాశివారు బాధపడతారు, ఒంటరిగా ఏడుస్తారు. కానీ ఇదే దశలో వారి ఆత్మ బలపడుతుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా నిలబడే స్థితికి వస్తారు. గుర్తుంచుకోండి, మీ జీవితంలో నుంచి ఎవరో వెళ్ళిపోయారు అంటే వాళ్ళకంటే గొప్పదే మీ భవిష్యత్తు. భయం లేని ధైర్యం ఇది, మామూలు ధైర్యం కాదు. ఈ రాశివారు ఒకరోజు గమనిస్తారు, ఇంతకుముందు భయపడ్డ విషయాలు ఇప్పుడు భయంగా అనిపించవు. ఇంతకుముందు చేయలేనని అనుకున్న పనులు ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తాయి. ఈ మార్పు ఒక్కరోజులో రాదు, నెమ్మదిగా వస్తుంది. కానీ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళదు. ఈ రాశివారు సహజంగా ధైర్యవంతులే. కానీ 2026 ఆగస్టు నుండి వచ్చే ధైర్యం వేరే స్థాయిలో ఉంటుంది. ఇది అనుభవం నుంచి వచ్చిన ధైర్యం, బాధ నుంచి పుట్టిన ధైర్యం. ఈ సమయంలో ఈ రాశివారు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం మారడం, సొంత పని మొదలుపెట్టడం, ఒకరి మాటను ఎదుర్కొనడం, తప్పు జరిగిన చోట నోరు తెరవడం. ఇది కోటీశ్వరుల లక్షణం. ఎందుకంటే ధైర్యం లేకుండా డబ్బు నిలబడదు, ధైర్యం లేకుండా విజయం నిలబడదు. ఈ దశలో ఈ రాశివారు ఒక మాట గుర్తుంచుకోవాలి, భయం అనేది శత్రువు కాదు. భయాన్ని దాటిన తర్వాతే మీ అసలైన శక్తి బయటికి వస్తుంది. డబ్బు గురించి ఆలోచించే విధానం పూర్తిగా మారిపోవడం. ఈ రాశివారు డబ్బును ఒక అవసరంగా మాత్రమే చూశారు. జీతం రావాలి, ఖర్చులు తీరాలి, కుటుంబం నడవాలి. కానీ రాబోయే రోజుల్లో డబ్బు మీద వారి ఆలోచన పూర్తిగా మారుతుంది. డబ్బు అంటే స్వేచ్ఛ అని అర్థమవుతుంది. డబ్బు అంటే గౌరవం అని తెలుస్తుంది. డబ్బు అంటే భద్రత అని అనిపిస్తుంది. ఒకే ఆదాయం మీద ఆధారపడటం సరిపోదని అనిపిస్తుంది. కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. సైడ్ ఇన్కమ్, వ్యాపారం, పెట్టుబడులు, ఆన్లైన్ అవకాశాలు. ఇవి లోభం కాదు, ఇది కాలం ఇచ్చే బుద్ధి. ఎందుకంటే ఈ రాశివారు కేవలం జీవించడానికి కాదు, స్థిరపడటానికి సిద్ధమవుతున్నారు. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు రాబోయే 10 సంవత్సరాల జీవితాన్ని నిర్ణయించేస్తాయి. అందుకే రాశివారు తొందరపడకుండా, అలాగే భయపడకుండా అడుగులు వేయాలి. డబ్బు మీ చేతిలో బానిస కావాలి, మీరు డబ్బుకి బానిస కాకూడదు. ఈ సత్యాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. దేవునిపై ఆకస్మికమైన లోతైన విశ్వాసం పెరగటం, ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో వారు తాము నమ్ముకున్న మనుషులపై నమ్మకం కోల్పోతారు. కానీ అదే సమయంలో దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. ఈ రాశివారికి అచ్చంగా ఇలాంటి కాలం ఇంతకుముందు దేవుడిని గుర్తుపెట్టుకొని వారు కూడా ఇప్పుడు, అంటే ఇంతకుముందు దేవుడిని గుర్తుపెట్టుకోలేని వారు కూడా ఒకసారిగా దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెడతారు. పూజ చేయాలనిపించడం, దేవాలయానికి వెళ్ళాలనిపించడం, మంత్రాలు వినాలనిపించడం, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడాలనిపించడం. ఇవి భయంతో వచ్చిన ఆధ్యాత్మికత కాదు, ఇది కాలం ఇచ్చే సంకేతం. ఎవరిని జీవితంలో చాలా పెద్ద స్థాయికి తీసుకువెళ్లాలో వారిని ముందుగా దేవునికి దగ్గర చేస్తుంది కాలం. ఈ రాశివారు ఈ దశలో గమనించకపోయినా వారి మాటల్లో, ఆలోచనల్లో, నిర్ణయాల్లో దైవిక మార్గదర్శనం మొదలవుతుంది. ఇది కోటీశ్వరుల లక్షణం. ఎందుకంటే నిజమైన సంపదకు ముందు మనిషి అహంకారం తగ్గాలి. అహంకారం తగ్గినప్పుడు మాత్రమే అనుగ్రహం ప్రవేశిస్తుంది. శత్రువుల అసలు ముఖం బయటపడటం, ఇది రక్షణే కానీ నష్టం కాదు. ఈ రాశివారు సహజంగా మంచివాళ్ళు, అందరినీ నమ్మేస్తారు, తమ మనసు పూర్తిగా తెరిచి మాట్లాడేస్తారు. కానీ 2026 సంవత్సరంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది నిజస్వరూపం బయటపడుతుంది. మీ విజయాన్ని భరించలేని వారు, మీ ఎదుగుదలకి అడ్డుపడేవారు, మీ మాటల్ని వేరేలా తిప్పేవారు, ఇలాంటి వ్యక్తులు ఈ సంవత్సరంలో మీ జీవితంలో నుంచి తొలగిపోతారు లేదా
వారి నిజ స్వభావం మీకు తెలుస్తుంది. ఈ రాశివారు మొదట బాధపడతారు, నమ్మిన వారు ఇలా చేశారే అని. కానీ తర్వాత అర్థమవుతుంది ఇది నష్టం కాదు అని. ఎందుకంటే మీరు పైకి వెళ్ళే ముందు మీ చుట్టూ ఉన్న విషాన్ని కాలమే తొలగిస్తుంది. శత్రువులు బయటపడటం అంటే మీకు శక్తి పెరుగుతుందని సూచన. బలహీనులకి శత్రువులు ఉండరు, ఎదిగేవారికి మాత్రమే ఉంటారు. 2026 ఆగస్టు నుంచి ఇక ఎవరి మాటలకు సులభంగా మీరు మోసపోరు. అవసరమైతే మౌనంగా ఉండటం నేర్చుకుంటారు. ఇది చాలా పెద్ద విజయం. పేరు, గౌరవం, మీ మాటకు విలువ పెరగటం జరుగుతుంది. ఇంతవరకు మీరు మాట్లాడినా ఎవరూ పట్టించుకోలేదా? మీ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదా? 2026 చివరిలో మీ పరిస్థితి మారుతుంది. మీరు మాట్లాడితే వినేవాళ్ళు పెరుగుతారు. మీ మాటలకు బరువు పెరుగుతుంది. మీ ఉనికిని గుర్తించే సమయం వస్తుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ నెమ్మదిగా మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తన మారుతుంది. ఇంతకుముందు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు సలహా అడుగుతారు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఇది కేవలం గౌరవం కాదు, ఇది బాధ నుంచి వచ్చిన పరిపక్వతకు గుర్తింపు. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాశివారు 2026 చివరిలో సామాజికంగా ఒక మెట్టు పైకి వెళ్తారు. ఇది ₹1,00,00,000 కన్నా విలువైంది. ఎందుకంటే గౌరవం ఉన్న చోట అవకాశాలు వస్తాయి. స్థిరాస్తి యోగం, ఇల్లు, భూమి కాలం సిద్ధం చేస్తుంది. చాలామంది ఈ రాశివారికి ఇల్లు కొనాలి అనే కోరిక ఉంటుంది, లేదా ఒక స్థిరమైన ఆస్తి కావాలని ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాశివారికి ఇల్లు, భూమి, వాహనం వంటి యోగాలు ఈ సంవత్సరంలో బలపడతాయి. ఇంతకుముందు ఆలోచనగా ఉన్నవి ఇప్పుడు అవకాశాలుగా మారుతాయి. కొంతమందికి అనుకోకుండా ఆస్తి దక్కుతుంది, కొంతమందికి రుణ సౌకర్యాలు లభిస్తాయి, ఇంకొంతమందికి పాత సమస్యలు తొలగిపోతాయి. ఇది కేవలం భౌతిక సంపద కాదు, ఇది జీవితానికి స్థిరత్వం. ఎందుకంటే ఒక మనిషి నిజంగా ఎదగాలంటే తన కాళ్ళ కింద భూమి ఉండాలి. ఈ రాశివారి అవకాశాలను భయంతో వదులుకోకూడదు, అలాగే తొందరపాటుతో నష్టపోకూడదు. సమతుల్యంగా అడుగులు వేస్తే కాలం పూర్తిగా సహకరిస్తుంది. శుభకార్యాలు, కుటుంబంలో ఆనందం, కన్యల తర్వాత చిరునవ్వులు. ఎంతకాలం ఈ రాశివారి ఇంట్లో ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆందోళన ఉంటుంది. 2026 సంవత్సరంలో ఆ వాతావరణం మారుతుంది. శుభవార్తలు వస్తాయి. పెళ్ళిళ్ళు, పిల్లల విషయంలో సంతోషం, ఇంటి సభ్యుల మధ్య ఐక్యత. ఇది ఒక్కరోజులో జరగదు, కానీ ఏడాది మధ్యలో ఈ రాశివారు స్పష్టంగా అనుభూతి చెందుతారు. ఇంతకాలం బాధపడినందుకు కాలం మీకు బహుమతి ఇస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మీద ఆధారపడే పరిస్థితులు వస్తాయి. మీరు కుటుంబానికి ఆధార స్తంభంగా మారుతారు. ఇది చాలా పెద్ద మార్పు, ఎందుకంటే కుటుంబంలో శాంతి ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. ఈ రాశివారు ఈ శుభకాలాన్ని గర్వంతో కాదు, కృతజ్ఞతతో స్వీకరించాలి. మానసిక బలం అసాధారణంగా పెరగటం. విరిగిన మనసే మీ ఆయుధం. ఈ రాశివారు చాలా విషయాల్లో బలంగా కనిపిస్తారు, కానీ లోపల ఎన్నోసార్లు విరిగిపోతారు. ఆ బాధను బయటికి చెప్పరు, నవ్వుతో దాచేస్తారు. 2026 సంవత్సరం ఆగస్టు నుంచి ఈ స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. ఎంతవరకు ఈ రాశివారు సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకేలా జరుగుతుందని ప్రశ్నించుకున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రమే ఉంటుంది, దీనిని ఎలా ఎదుర్కోవాలి? ఇదే మానసిక బలం. బాధ నుంచి పుట్టిన బలం చాలా శక్తివంతమైనది. ఇది చదువుతో రాదు, డబ్బుతో రాదు, అనుభవంతో మాత్రమే వస్తుంది. ఈ రాశివారు ఏ కష్టం వచ్చినా కృంగిపోరు. కొంతసేపు మౌనంగా ఉంటారు, ఆలోచిస్తారు, తర్వాత నిలబడి ఎదుర్కొంటారు. ఇది జీవితాన్ని గెలిచే లక్షణం. బలహీనమైన మనసుకు అదృష్టం నిలవదు. బలమైన మనస్సు ఉన్నవారికే కాలం మద్దతిస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల మతం కాదు, ఆత్మబలం. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఇది మతం మారడం కాదు, ఇది దేవుడి పేరు మాత్రమే జపించడం కూడా కాదు, ఇది లోపల జరిగే మార్పు. ఇంతవరకు ఈ రాశివారు బయట ప్రపంచం మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు లోపలికి చూసే సమయం వస్తుంది. ఒంటరిగా ఉండాలని అనిపించడం, మౌనంగా కూర్చోవాలనిపించడం, ఏదో తెలియని శాంతి కావాలనిపించడం, ఇవన్నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంకేతాలు. ఈ దశలో ఈ రాశివారు వేరే వాళ్ళ తప్పుల మీద ఎక్కువగా స్పందించరు, అవసరం లేని వాదనలకు దూరంగా ఉంటారు, తమ శక్తిని వృధా చేయరు. ఇది చాలా పెద్ద మార్పు, ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన మనిషిని ఎవరూ సులభంగా కుదిపేయలేరు. కాలం ఈ రాశివారిని బయటగా కాదు, లోపల బలంగా తయారు చేస్తుంది. నాయకత్వ గుణం పూర్తిగా బయటపడటం. ఈ రాశివారి నాయకులే కానీ
ప్రతి నాయకుడికి ఒక సమయం ఉంటుంది. 2026 ఆగస్టులో ఆ సమయం వస్తుంది. ఇంతవరకు మీరు ఇతరుల ఆదేశాలు పాటించారు. ఇప్పుడు ఆదేశాలు ఇచ్చే స్థితికి వస్తారు. ఇది ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. మీ మాట వినిపించే స్థానం వస్తుంది. మీ నిర్ణయాలు అమలయ్యే స్థితి వస్తుంది. ఈ నాయకత్వం అహంకారం నుంచి రాదు, బాధ్యత నుంచి వస్తుంది. ఈ రాశివారు ఇతరుల బాధను అర్థం చేసుకుంటారు. తప్పు చేసిన వారిని కూడా గౌరవంగా చూస్తారు. అవసరమైతే కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది నిజమైన నాయకత్వం. ఈ దశలో ఈ రాశివారు తమ మీదే నమ్మకం పెట్టుకోవాలి. ఇతరుల మాటలు ఎక్కువగా వినకూడదు. అంతర్గత స్వరం చెప్పింది చెయ్యాలి. అకస్మాత్తుగా వచ్చే ధనలాభం ఊహించిన మార్గంలో ఈ రాశివారికి డబ్బు విషయంలో ఒక ప్రత్యేక అనుభవం ఎదురవుతుంది. ఇది కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే కాదు, అనుకోకుండా వచ్చే లాభం. పాత పెట్టుబడి నుంచి లాభం రావచ్చు. ఒక ఆలోచన అకస్మాత్తుగా పనిచేయవచ్చు. ఒక అవకాశం తలుపు తట్టవచ్చు. ఇది అదృష్టం కాదు, ఇది మీ జీవితంలో మీరు పెట్టిన శ్రమకు వచ్చిన ఫలితం. చాలాసార్లు మనం చేసిన మంచి పనుల ఫలితం చాలా ఆలస్యంగా వస్తుంది. 2026లో ఈ రాశివారికి అలాంటి ఆలస్య ఫలితాలు దక్కుతాయి. ఈ సమయంలో ఈ రాశివారు అత్యుత్సాహానికి లోనవ్వకూడదు. డబ్బు వచ్చినంత మాత్రాన అన్నీ ఖర్చు చేయకూడదు. ఇది మీ భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టే సమయం. కాలం మీ చేతిలో డబ్బు పెట్టిందంటే మీ బాధ్యతను కూడా పెంచింది. కొత్త పరిచయాలు మీ జీవిత దిశ మార్చే వ్యక్తులు 2026 చివరిలో ఈ రాశివారి జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. ఈ పరిచయాలు సాధారణంగా ఉండవు. వీళ్ళ మాటలు మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. వీళ్ళతో మాట్లాడిన తర్వాత మీ జీవితాన్ని మీరే వేరే కోణంలో చూడటం మొదలు పెడతారు. కొంతమంది మీకు మార్గదర్శకులుగా మారుతారు. కొంతమంది అవకాశాలు చూపిస్తారు. ఇంకొంతమంది మీలోని శక్తిని గుర్తిస్తారు. ఇంతవరకు మీ చుట్టూ ఉన్నవారు మీ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించలేదు, కానీ ఇప్పుడు మీ విలువను గుర్తించే వాళ్ళు వస్తారు. ఈ దశలో ఈ రాశివారు అందరితో స్నేహం చేయాల్సిన అవసరం లేదు, కానీ వచ్చిన ప్రతి పరిచయాన్ని గౌరవంతో చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. శుభవార్తలు వరుసగా రావడం ఎదురుచూపులకి ముగింపు. ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూసిన సమాధానాలు ఉన్నాయి. ఉద్యోగం గురించి, డబ్బు గురించి, కుటుంబ సమస్యల గురించి, వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం గురించి ఈ ఎదురుచూపులకు ముగింపు పెట్టే సంవత్సరం. ఒక శుభవార్త వచ్చిన వెంటనే ఇంకొకటి వస్తుంది. చిన్నదిగా మొదలైన ఆనందం నెమ్మదిగా పెద్ద సంతోషంగా మారుతుంది. ఇంతకాలం ఎదురు చూసిన రాని ఫలితం ఇప్పుడు అకస్మాత్తుగా చేతికి వస్తుంది. దీనివల్ల మీరు లోపల నుంచి కరిగిపోతారు. ఇది అదృష్టం ఒక రోజులో మారటం కాదు, కాలం లెక్క కట్టి ఇచ్చే ఫలితం. శుభవార్తలు వస్తున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అనే ఆతృత కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది. నిశ్శబ్దంగా సంతోషించండి. కాలం మీకు ఇచ్చిన బహుమతిని శాంతిగా స్వీకరించండి. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం సాధ్యంగా మారే దశ. మీరు తమ మనసులో ఎన్నో కోరికలు దాచుకుంటారు. వాటిని అందరికీ చెప్పరు, ఎందుకంటే చెప్పినా జరగవని అనుకుంటారు. 2026 చివరిలో ఈ ఆలోచన మారుతుంది. ఇంతవరకు అసాధ్యం అనుకున్న కోరికలు నెమ్మదిగా సుసాధ్యంగా మారుతాయి. ఇల్లు కావాలనుకున్న వారికి ఆ అవకాశం, స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి మార్గం, గౌరవం కావాలి అనుకునే వారికి గుర్తింపు. ఇవి ఒక్కసారిగా రావు, కానీ ప్రతి 3 నెలలకు ఒక కోరిక నెరవేరుతుంది. దీనివల్ల ఈ రాశివారికి తమ మీదే ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఇది సాధించగలనా అనే అనుమానం, నేను ఇంకా ఎంత సాధించగలను అనే ధైర్యం ఇలా ధైర్యంగా మారుతుంది. ఇది చాలా కీలకమైన దశ, ఎందుకంటే ఈ దశలో మనిషి తన పరిమితులను మర్చిపోతాడు. అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం. కాలం మీ వైపు తిరిగింది. ఈ రాశివారు ఒక విషయాన్ని స్పష్టంగా గమనిస్తారు. ఇంతకాలం కష్టపడినా ఏదీ కలిసి రాలేదు. ఇప్పుడు మాత్రం చిన్న ప్రయత్నానికే పెద్ద ఫలితం వస్తుంది. ఇది అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి అనే సూచన. మీరు వెళ్ళిన చోట సహాయం దొరుకుతుంది. మీరు అడిగిన చోట సమాధానం వస్తుంది. మీరు ప్రయత్నించిన చోట అవకాశం కనిపిస్తుంది. ఇవి కాలం ఇచ్చే అనుమతి. అదృష్టం ఉన్నప్పుడు మనిషి జాగ్రత్తగా ఉండాలి. అతి విశ్వాసం నష్టానికి దారితీస్తుంది, కానీ భయం కూడా అవకాశాన్ని దూరం చేస్తుంది. సమతుల్యతే మంత్రం. దేవతల అనుగ్రహం స్పష్టంగా అనుభూతి కావటం. ఈ రాశివారు దేవుడి అనుగ్రహాన్ని అనుభూతి చెందుతారు. ఇది మాటల్లో చెప్పలేనిది, కానీ లోపల నుంచి అనిపిస్తుంది. ఎవరైనా కాపాడుతున్నారనే భావన, ప్రమాదం తప్పిపోవడం, చివరి నిమిషంలో సమస్యలకు పరిష్కారం కావటం, అనుకోని చోట సహాయం లభించడం, ఇవన్నీ దైవిక అనుగ్రహ లక్షణాలు.
ఇంతకాలం మీరు చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఫలించడం మొదలవుతున్నాయి. ఈ దశలో ఈ రాశివారి దేవునిపై మరింత కృతజ్ఞత కలిగి ఉండాలి. అహంకారానికి తావివ్వకూడదు. ఎందుకంటే అనుగ్రహం ఉన్న చోట వినయం ఉండాలి. జీవిత దిశ పూర్తిగా మారిపోవటం ఇదే నిజమైన పరివర్తనం. 2026వ సంవత్సరం ముగిసే సమయానికి రాశివారు తమ గతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నేను ఇంత దూరం వచ్చానా, ఇన్ని మార్పులు ఎదుర్కొన్నానా, ఇన్ని కష్టాలు పడ్డానా, ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నానా, ఇన్ని సాధించానా? ఈ ప్రశ్నలు మీ మనసులో వస్తాయి. మీ ఆలోచన విధానం మారుతుంది. మీ లక్ష్యాలు మారుతాయి. మీ జీవితానికి అర్థం మారుతుంది. ఇది చిన్న మార్పు కాదు, ఇది పూర్తి పరివర్తనం. ఇంతకాలం మీరు జీవించిన జీవితం ఒక అధ్యాయం. ఆగస్టులో మొదలయ్యేది మరో అధ్యాయం. ఈ కొత్త అధ్యాయం బాధతో కాదు, భయంతో కాదు, ధైర్యంతో, జ్ఞానంతో, స్థిరత్వంతో మొదలవుతుంది. ఈ రాశివారి పరివర్తనను భయపడకూడదు. ఇది మీరు ఎదగడానికి కాలం ఇచ్చిన అవకాశం. ఈ వీడియో చివరి వరకు మీరు విన్నారంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో మార్పు మొదలయ్యే సమయానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం. మీరు ఎంతవరకు ఒంటరిగా పోరాడారు, ఎవరూ అర్థం చేసుకోలేదని బాధపడ్డారు, కష్టపడిన ఫలితం రాలేదని నిరాశపడ్డారు. కానీ గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడు ఆలస్యంగా వచ్చిన ఖాళీ చేతులతో పంపదు. 2026 ఆగస్టు మీకు పరీక్ష కాదు, ఇది మీకు బహుమతి. మీ సహనానికి, మీ నిజాయితీకి, మీ మౌన పోరాటానికి ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు మీ జీవితంలో కనీసం మీరు అనుభూతి చెందుతున్నట్లయితే మీ జీవితం ఇక పాతదిలా ఉండదు. దేవునిపై విశ్వాసం పెట్టండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. తొందరపడకండి, కానీ వెనక్కి తగ్గకండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని కామెంట్ చేయండి.